హాయ్ అండి. ఈరోజు గవ్వలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా గోధుమ పిండి వేసుకొని బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత రెండింటిని మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 2 స్పూన్స్ సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 4 స్పూన్స్ ఆయిల్ కూడా వేసి కలుపుకోవాలండి. ఇలా అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కనిపిస్తున్న విధంగా పోస్తూ కలుపుకోవాలి. దీన్ని గట్టిగా నొక్కి చపాతీ పిండి కలిపినట్టు కలపాలండి. కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత వేసి పక్కన ఉంచుకోవాలండి. తీసిన తర్వాత ఇలా కనిపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండలు చేస్తూ పక్కన పెట్టుకోవాలండి. ఒక గవ్వల చెక్క తీసుకొని ఇలా కనిపిస్తున్న విధంగా ఇలా ఒత్తుతూ చేయాలండి. ఇలా చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయండి. ఒకవైపు మందంగా ఒకవైపు పలచగా వస్తే బాగోవు. రెండు వైపులు సమానంగా వచ్చేలా చూసుకోండి. ముందు ఒక కళాయి పెట్టుకొని దానిలో నూనె వేసుకున్న తర్వాత
నూనె వేడి వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టిన గవ్వల్ని వేసుకోండి. ఇలా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా అన్నిటినీ చేసి పక్కకు తీసుకోండి. అలా అయిపోయిన తర్వాత ఒక వెడల్పు డేక్ష తీసుకొని అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి పంచదార వేసుకొని తిప్పండి. తిప్పిన తర్వాత 4 కానీ 3 కానీ యాలకులు వేసుకొని మరగబెట్టండి. తర్వాత వేపిన గవ్వలు దానిలో వేసుకోండి. అంతే, గవ్వలు రెడీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.